ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ 8వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారు. అయితే ఎటువంటి అద్భుతాన్ని మీరు చూస్తారు, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో ఎంత రాజీ పడటానికైనా సిద్ధపడతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం జూన్ 8వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఒక అద్భుతాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీరు ఊహించనిది మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ఏదైనా అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం కావచ్చు, అది ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ, ఈ విధంగా కెరియర్కు సంబంధించి ఒక అవకాశం రావడం కానీ, లేదా మరొక ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. మీకు ఈరోజు జరిగేటటువంటి సంఘటన ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పే అవకాశాలను కూడా చూపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకి చాలా కాలంగా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారు, కానీ నూతన వ్యాపార పెట్టుబడుల గురించి మీరు యోచించడం లేదు. అటువంటి వారికి ఒక అద్భుతమైన ఆఫర్ రావడం జరుగుతుంది. నూతన వ్యాపారాన్ని మీరు ప్రారంభించగలుగుతారు. దీనికి సంబంధించి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి శుభవార్తను ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కలుసుకోరు అనుకున్నటువంటి బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో బంధం మీరు తెగదెంపులు చేసేసుకున్నారు. కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోయింది. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి రియలైజ్ అవుతారు, క్షమాపణలు చెబుతారు, మీతో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం అనే చెప్పుకోవాలి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చాలా కాలం నుండి మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి పరిష్కారం లేదని మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక చక్కటి పరిష్కార మార్గం మీకు దొరకబోతుంది. ఈ విధంగా కూడా మీ యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది. అంటే మీ పరిస్థితులను బట్టి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వాటిని బట్టి మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఒక అద్భుతం జరిగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకున్నటువంటి మిత్రులను కూడా కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కూడా ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు, మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి మంచి ఆఫర్ రావడం జరుగుతుంది. ఈరోజు వినియోగదారులతో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి. భాగస్వాములతో అంటే వ్యాపార భాగస్వాములతో కూడా చిన్న విషయం కాస్త పెద్దగా మారి అది గొడవకు దారితీసే పరిస్థితులను చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు పరాయి పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అతి చనువు అనేది పరాయి పురుషులతో మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వ్యక్తులకి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు మంచివి కావు. తొందరపాటుతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, ఆ పని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పనిని అక్కడే ఆపాల్సి వస్తుంది. అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడతారో వీలైతే దాన్ని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. మీకు వీలైతే గొడుగులు, పేదలకు గొడుగులు, పాదరక్షలు దానం చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.